ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ బుకింగ్ కౌంటర్లో మనం టికెట్ తీసుకోవాలి. 60 రూపీస్ అండి. 3 ఇయర్స్ పైన పిల్లలు, 3 ఇయర్స్ నుంచి ఇంకా 3 ఇయర్స్ ఆ పైన ఎవరికైనా 60 రూపీస్ టికెట్. దాంతో లోపల ఏవి ఫ్రీ లేవండి. ఓన్లీ బర్డ్స్, రోబోటిక్ బర్డ్స్ మాత్రమే ఫ్రీ ఈ టికెట్తో. మిగతా ఏది ఎక్కాలన్నా మళ్ళీ మనం డబ్బులు పెట్టాల్సిందే. ప్రతిదానికి మనీ కట్టాల్సిందే. అబౌవ్ 3 ఇయర్స్ ఎవ్రీ పర్సన్కి 60 రూపీస్. ఎందరైనా వెళ్ళని, ఇంకే డిస్కౌంట్ లేదు. స్టార్టింగ్లో ఇలా ఒక బర్డ్ ఉంది, చాలా బాగుంది. ఇది వింగ్స్ కదులుతున్నాయి, బర్డ్ ఫేస్ కూడా అటు ఇటు తిరుగుతుంది. ఇక్కడున్న బర్డ్స్ లోపల ఉంటాయి మనకి. తిరుగుతుంది. స్టార్టింగ్లో ఒక పర్సన్ ఉంటాడు, మన టికెట్స్ తీసుకుంటాడు. నెక్స్ట్ మనం లోపలికి ఇలా వెళ్ళాలండి. ఇక్కడ ఒక బర్డ్ పిక్ ఉంది, ఇలా లోపలికి వెళ్ళాలి. మా ముందు వెళ్తున్నారు కదా, ఇదే దారిలో లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని 3D పిక్చర్స్ అనేటివి ఇక్కడ పెట్టారు. చాలామంది పిక్స్ తీసుకున్నారు, మేము కూడా తీసుకున్నాము. నెక్స్ట్ అక్కడ 2 ఏనుగులు చాలా బాగున్నాయి, రియల్ వాటిలాగే తయారు చేసి పెట్టారు. ఇవి 3D పిక్చర్స్. ఇవి 3D పిక్స్. ఇక్కడ నిల్చొద్దు, వాగు అన్ని తీయను. నెక్స్ట్ ఇక్కడ ఏనుగులు ఉన్నాయి కదా, దానిపైన మనుషులు కూడా కదులుతున్నారు. పైకి కిందికి ఇలా హ్యాండ్స్ మూవ్మెంట్ ఉంది. అండ్ ఏనుగుల తొండాలు కూడా కదిలిస్తున్నాయి. చాలా బాగుంది కదా, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి ఏనుగులు. నెక్స్ట్ ఇవి క్రొకడైల్స్, మొసళ్ళు. అక్కడ ఒక డైనోసార్ ఉంది. ఇవి కూడా మోస్ట్లీ చాలా రియల్గా ఉన్నాయి. మా బాబు ఇక్కడ ఫోటో దిగమంటే చాలా భయపడ్డాడు వీటిని చూసి. చూడండి, హెడ్ మూమెంట్ రియల్ అట్లాగే అనిపిస్తుంది కదా. ఇది డైనోసార్. ఎంట్రన్స్లో అన్నీ ఇలా ఉన్నాయి. ఇంకా కొంచెం లోపలికి అయితే బర్డ్స్ ఉన్నాయి, అవి మనం ఫ్రీ చూడొచ్చు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తే మిగతా పిల్లలు ఎక్కేవన్నీ, ఫుడ్ కోర్ట్ ఉంటుంది, బట్టల షాపులు చాలా ఉన్నాయి. జ్యువెలరీ ఉన్నాయి, టిక్లీస్, లేడీస్కి సంబంధించినవి చాలా ఉన్నాయి. ఇలా లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్ ఇది, ఇక్కడ 2 భటులు కూడా ఉన్నారు, బొమ్మలే. ఇలా స్ట్రైట్గా లోపలికి వెళ్ళి బయట లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ అటు నుంచి లోపలికి వెళ్తే మనకి ఇంకా అంత ఎగ్జిబిషన్ మొత్తం ఓపెన్ అవుతుంది అన్నమాట. పిల్లలు ఎక్కేవి కానీ, షాప్స్ కానీ, కిచెన్కి సంబంధించినవి, అలాగే క్లాతింగ్, ఫుట్వేర్, హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ అన్నీ ఉన్నాయి లోపల. ఫుడ్ కోర్ట్ ఉంది. బర్డ్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా, అన్నీ రియల్గానే ఉన్నాయి.
వెనకాల మనకి రియల్ బర్డ్ పిక్ ఉంది, ముందు వీళ్ళు తయారు చేసిన పిక్స్ ఉన్నాయి, వీళ్ళు తయారు చేసిన బర్డ్స్ ఉన్నాయి. లైటింగ్స్ కూడా చేంజ్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి కదా. మీరు కరీంనగర్కి దగ్గరలో ఉండుంటే ఒకసారి రండి. ఆ ఏనుగుది ఒక్కటి సెట్ అవ్వట్లేదు అక్కడ, పాపం వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు కానీ మోటార్ పాడైపోయిందంట. ఇది డైనోసార్ ఎగ్ నుంచి బయటకు వచ్చినట్లాగా ఉంది. వేసుకున్నావా, బరువు ఉంటుందా? వుడ్ పెక్కర్, ఇది వుడ్ పెక్కర్. ఇది అది కదా, ఓకే. ఇది ప్యారెట్. ఇము 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 పక్షి కావచ్చు. ఆస్ట్రిచా? ఇది కలర్ ప్యారెట్స్. చూడు, పీకాక్ సూపర్గా ఉన్నాయి కదా. డ్రాగన్ ఎగ్గులకి వెళ్ళి బయటకు వస్తుంది కదా. ఆయన తల ఊపుతుండు, ఏం కావాలి చెప్పండి అని. బర్డ్స్ దాని నుంచి బయటకు వచ్చాక స్టార్టింగ్లో ఇలా ముందు బెలూన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇవన్నీ ఇంకా స్టోర్స్ స్టార్ట్ అయ్యాయి. అటు సైడ్ ఇటు సైడ్ అన్ని ఇంకా షాప్స్ ఉంటాయి. ఇది టోటల్ ఓన్లీ లేడీస్ అంట, వెళ్ళాలంటే లోపలికి. టోటల్ లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి ఇందులో. హెయిర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్, ఇయర్ రింగ్స్ అలాంటివి మొత్తం. లిప్స్టిక్, సైడ్ పిల్లలవి మొత్తం టాయ్స్ ఉన్నాయి. ఇలానే స్ట్రేట్గా ఇలా వెళ్తుంటే మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ అన్నిట్లో షాప్స్ లాగా ఉన్నాయి. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాక ఫుడ్ జోన్ ఉంది, అది దాటేసాక ఇంకా అన్ని పిల్లలు ఎక్కేవి గేమ్స్ అవన్నీ ఉన్నాయి. స్టార్టింగ్లో మాత్రమే ఇలా అన్ని షాప్స్ ఉన్నాయి. ఇది బట్టల షాప్, ఇందులో అన్నీ చాలా ఉన్నాయి. ఇందులో నైటీస్, డ్రెస్సెస్, టాప్స్, పిల్లలకి ఫ్రాక్స్, అమ్మాయిలకైతే ఫ్రాక్స్ ఉన్నాయి, అబ్బాయిలకి టీషర్ట్స్, జీన్స్, నెక్కర్స్ అన్నీ ఉన్నాయి. కీ చైన్స్. అక్కడ మిఠాయి వాళ్ళని స్వీట్స్ ఉన్నాయి, హల్వా, డ్రై ఫ్రూట్స్కి కూడా ఒక కోట్ ఉంది. అలా ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ఐటమ్. ఇక్కడ ఇది ఫుట్వేర్ షాప్. ఫోన్లో మెమొరీ ఫుల్ అయిపోయింది, నేను టోటల్గా తీయలేకపోయాను అసలు. ఇది మొత్తము క్రాకర్ ఐటమ్స్ అంటారు కదా, గ్లాసెస్, కప్స్. ఇది వచ్చేసి ఈచ్ 150 అంట. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ వచ్చి ఇంత చిన్న కప్లో వేసాడు 30 రూపీస్ అంట. ఏ ఫ్లేవర్ అయినా సరే 30 రూపీస్ అంట కప్పు. మేము ఒకటి బటర్ సాల్ట్ తీసుకున్నాము, ఒకటి మసాలా ఫ్లేవర్, 60 రూపీస్. ఈచ్ 130.
మనం బయట కార్న్ తీసుకుంటే 20 రూపీస్కి ఇలాంటి కప్స్ మేబీ 10 వస్తాయి అనుకుంటా. ఇంతే వచ్చాయి. షాప్స్ అన్నీ ట్రాక్ చేసాక ఇంకా నెక్స్ట్ ఇంకా గేమింగ్ జోన్లోకి వచ్చాము. ఇది వచ్చేసి ఫుడ్ జోను. పక్కకన్నీ పిల్లల గేమ్స్ ఇవి ఉంటాయి. ఇంకా ఇది ఒకటి ఐస్ క్రీమ్కి సపరేట్, అలా అన్నీ ఒక్కొక్కటి. ఫుడ్కి కొన్ని సపరేట్ ఉన్నాయి. ఒక దగ్గర కూర్చొని తినే దగ్గర మాత్రం మంచూరియా, కట్లెట్ అలాంటి ఐటమ్స్ ఉన్నాయి. నూడిల్స్, పావ్ బాజీ ఇవన్నీ 80 రూపీస్. ఓన్లీ పానీపూరి మాత్రం 40. కట్లెట్ 60 అంట. పానీపూరి ఒక్కటి 40. ఇదంతా పిల్లల గేమ్ జోన్. దీనికి 60 రూపీస్, జస్ట్ 5 మినిట్స్ అంతే. రేటు మనం ఎక్కువ సైడ్ ప్రెస్ చేస్తే అటు సైడ్ రోల్ అవుతుంది ఈ బెలూన్ అనేది. పిల్లలకి చాలా ఎంజాయ్ చేశారు ఇందులో. కొందరు పిల్లలు మాత్రం ఏడ్చారు, చాలా భయపడ్డారు. కొందరు హ్యాపీగా ఆడుకున్నారు. అంటే వాళ్ళు నెట్టడం బట్టి ఈ బెలూన్ అనేది రోల్ అవుతుంది వాటర్లో. అన్ని ప్రైజెస్ అంతే, 60 రూపీస్ ఉన్నాయి ఏదైనా. జస్ట్ 5 మినిట్స్ అంతే. ట్రైన్ ఇలాంటివి అయితే 5 రౌండ్స్ తిప్పుతున్నారు. ఈ వీటికి 5 మినిట్స్ ఇలాంటి వాటికి. 40 చేసిర్రు దూరంగా. ఇప్పుడు రోల్ అవుతుంది అదే మళ్ళీ. కరెక్ట్. ఇప్పుడు అది ఓపెన్ చేస్తే దాని నుంచి దిగుతారు. అండ్ ఎంట్రీ కూడా దానిలో నుంచి అన్నమాట. ఏం కింద పడిపోలేదు పిల్లలు, అన్నీ టైట్గానే కట్టారు వాళ్ళు. పడిపోరని కూడా చెప్పారు. ఇప్పుడు వస్తారు చూడండి పిల్లలు బయటికి. ఎంట్రీ సక్సెస్ దానిలో నుంచి. ఇది కూడా 60 రూపీస్ టికెట్. 5 మినిట్స్ ప్లే టైం ఇచ్చారు. ఇది 70 రూపీస్ అంట. ఆలుది ఇలా ఒక మిషన్తో రోల్ చేసి స్పైరల్ లాగా వస్తుంది ఆలు. దాన్ని కొన్ని స్పైసెస్లో డిప్ చేసేసి డీప్ ఫ్రై చేస్తారు. పైన మళ్ళీ మైనీస్ అండ్ కొంచెం స్పైసెస్ మనకు యాడ్ చేసి ఇస్తారన్నమాట సర్వ్ చేస్తే. మాకు అర్మెంటో మాకు చిన్న ఆలుగడ్డ వచ్చింది. మిగతా వాళ్ళు కొన్ని మంచి పెద్ద సైజు ఆలుగడ్డ వచ్చింది. 70 రూపీస్ అంట దీనికి. ఈ ఫుడ్ ఐటెం ఏమేంటో మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలియదు నేమ్. स्मॉल साइज में आया आलू, इन लोगों को बिग साइज में आया। ఇది వాటర్ బోట్.
ఇట్లా పిల్లలే దాన్ని అలా తిప్పుతూ ఉంటే బోట్ అటు సైడ్ ఇటు సైడ్ వెళ్తుంది. దీని ప్రైస్ కూడా 60 రూపీస్. టైం వచ్చేసి 5 మినిట్స్ అంతే. మోస్ట్లీ అన్ని పిల్లల ఇది ఎక్కేవి అన్ని టికెట్ ప్రైజెస్ 60 రూపీసే ఉన్నాయి. ఇది ఫుడ్ కోర్టు. అన్ని మోస్ట్లీ ఐటమ్స్ 80 ఉన్నాయి, కొన్ని 60, కొన్ని 40 ఉన్నాయి అంతే. మా బాబు పెట్టుకున్నాడు కదా, తలకి హెడ్సెట్ లాగా ఉంది కదా, అది చలి అనేది చెవులకి వెళ్ళకుండా అది ఇందులోనే తీసుకున్నాను. 100 రూపీస్ అంట, వాషబుల్ అంట. ఈ డ్రాగన్ ట్రైన్ కూడా 60 రూపీస్ టికెట్. 10 రౌండ్స్ అని చెప్పారు, కానీ 7 రౌండ్సే తిప్పారు. ఇది ట్రైన్, నార్మల్ పట్టాల మీద కింద వెళ్ళే ట్రైన్ ఇది. దీని ప్రైస్ కూడా 60 రూపీస్. ఇది 5 రౌండ్స్. మేము ట్రైన్లో వెళ్ళేటప్పుడు మొబైల్తో షూట్ చేసాము. ఇది రంగుల రత్నం, అదే జైంట్ వేల్. ఇది కపెన్ సాసర్ అని, 2 మాకు చాలా భయం. ఇవి మాత్రం అస్సలు ఎక్కలేదు. మొత్తం ఇంక ఎగ్జిబిషన్ అంతా ఇలాగే ఉంది. మొత్తం గేమ్స్ అండ్ షాప్స్. ఒకటి స్నో వరల్డ్ అని ఉంది. స్నో వరల్డ్ అంటే మనకి మ్యూజిక్ పెడతారు, మనకి నచ్చిన సాంగ్స్ పెడతారంట. అదొకటి ఈసారి కొత్తగా వచ్చింది ఎగ్జిబిషన్లో. 70 రూపీస్ అంటారు టికెట్. ఒక పర్సన్కి అలో చేస్తారంట. పైనుంచి స్నో వస్తుంది, మీకు నచ్చిన సాంగ్స్ పెడతాము, మీరు డ్యాన్స్ చేసుకోవాలి స్నోలో అనేసి చెప్పారు. అది క్లోజ్డ్ అన్నమాట. ఒక రూమ్లోకి మనం పంపించి డోర్ వేసేస్తారు. ఇది రింగ్స్ గేమ్. 50 రూపీస్కి 10 రింగ్స్ ఇచ్చారు. రింగ్ దేనిపైన ఫుల్గా పడితే మనకు ఆ అమౌంట్ ఇస్తామని చెప్పారు, కానీ మాకు ఒక్కటి కూడా పడలేదు. టైం తీసుకో, 1 సెకండ్. ఏమంత స్పీడ్గా అవసరం లేదు. పర్లేదు. ఇది 50 రూపీస్కి 6 బాల్స్ ఇస్తారు. ఆ బాల్స్ వేస్తే ఏ నెంబర్స్లో పడుతున్నాయో ఆ బాల్ పడ్డ నెంబర్స్ని కౌంట్ చేసి ఆ నెంబర్కి ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ ఇస్తారు. మేము 50 రూపీస్ పెడితే మాకు సోప్ బాక్స్ వచ్చింది. 10 రూపీస్ సోప్ బాక్స్ వచ్చింది. పద్దెనిమిది వచ్చింది. అరే మంచిదేరా, లేకపోతే ఆ బట్టి బ్రష్ ఇస్తారా. 23. ఇది 100 రూపీస్కి 3 ఛాన్సెస్. ఒక్కసారికి అక్కడున్న గ్లాసెస్ మొత్తం పడిపోవాలి. అప్పుడు మనం ఏ గిఫ్ట్ అడిగితే అక్కడున్న ఏదైనా ఇస్తారంట మనం అడిగింది. బాబుకి 3 టైమ్స్ ట్రై చేశాడు, పాపం ఒక్క గ్లాస్ కూడా పడలేదు. చాలా ఫీల్ అయ్యాడు. చాలా కష్టంగా ఉంది ఇది. ఒకేసారికి అన్నీ పడిపోవాలంట. ఇవి ఎయిర్ నింపిన బెలూన్స్ లాంటి బొమ్మలు. ఇవి ఏదైనా కూడా 50 రూపీస్ అంట. ఎనీ ఐటమ్, ఏ బొమ్మ తీసుకున్నా 50 రూపీస్. మేము లాస్ట్ టైం ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు తీసుకున్నాము, కానీ ఇంటికి వెళ్ళేసరికి దానికి ఎక్కడో హోల్ పడి గాలి మొత్తం పోయింది, ఇంకా పని చేయలేదు. అప్పుడు 75 ఉండే.
వచ్చినాక కొందామా బేబీకి అన్ని? ఓకే ఓకే. మీకు ఇది ఇట్లా ఊపిన పడదు కదా, ఒకసారి ఊపు. అయినా పడతలేదు. అవును, ఒకసారి పడుకోబెట్టిదని చూద్దాం, ఉంటుంది. ఏదో అట్లా పెట్టు, ఈసారి అట్లా పెట్టు, పట్టిగా పెట్టు, అట్లా పడుకోబెట్టు. వావ్, సూపర్ సూపర్ నిల్చున్నది ఇప్పుడు. సూపర్గా ఉన్నాయి ఐటమ్స్. కింది వాటర్లో నుంచి తొండంలోకి ఒక పైప్ అటాచ్ చేశారు, కానీ మోటార్ ప్రాబ్లం వల్ల ఆ తొండం నుంచి వాటర్ రాలేదు, లేకపోతే పిక్లో చూపించేలాగా వస్తాయి. మీకు ఈ ఎగ్జిబిషన్ లొకేషన్ అనేది కామెంట్స్లో పిన్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ. ఇంకా ఎగ్జిట్లో నుంచి బయటకు వచ్చేసాము. 6కి అలా వెళ్తే మాకు 10 అయిందండి, అంత చూసినట్టే అనిపించలేదు. ఇంకా 5:30కి ఓపెన్ ఉన్నారు, మేము 6కి వెళ్ళాము. ఇక అంతేనండి వీడియో. బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో పూర్తిగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.